హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే వర్షం అయితే తగ్గుముఖం పెట్టిందండి. కొద్దిగా అయితే ఎండ వచ్చింది ఉదయాన్నే. మా దగ్గర అయితే ఈ రోజుకి 4 రోజుల నుంచి అయితే ఇలా బయటకే రాలేదండి. ఈ రోజైతే నేను వేడి నీళ్ళు మరిగించుతున్నాను. అందులో తులసాకులు అయితే వేద్దామని చెప్పి తులసి మొక్క దగ్గరికి అయితే వెళ్ళి ఆకులైతే తెంపుతున్నానండి. నేనైతే ఉదయాన్నే తాగే వేడి నీళ్ళు అయితే పుదీనాకులు కానీ తులసాకులు కానీ వాము జీలకర్ర పసుపు ఇలాంటివి అయితే వేసి రోజు అయితే తాగుతూ ఉంటామండి. మీరు కూడా తాగండి. ఎందుకంటే వచ్చేదంతా వర్షాకాలమే కదండి. ఇంక వర్షాలు అలా పడుతూనే ఉంటాయి. ముందు జాగ్రత్తగా మనం ఇలాంటివి తీసుకుంటే తొందరగా అనారోగ్యాలు బాధను పడకుండా అయితే ఉండొచ్చండి. తులసాకులు, పుదీనా ఆకులు, వాము జీలకర్రలు, పసుపులు ఇవన్నీ కూడా మనకు ప్రకృతి ప్రసాదించిన మంచి ఆరోగ్య వనమూలికలని అయితే చెప్పుకోవచ్చు. ఇవన్నీ మనం డైలీ వాడుకోవడం వల్ల మంచి ఆరోగ్యం అయితే మన సొంతం అవుతుందండి. రోజుకొక ఇన్ని ఆకులైతే సరిపోతాయండి. నేనైతే ఒక 20-25 ఆకులైతే ఉంటాయండి. ఇవైతే వేడి నీళ్ళు వేసి బాగా మరిగించేసి నేను ఆకులు కూడా అయితే నమిలేస్తాను. అలా ఆకులు తినడం ఇష్టం లేనోళ్ళు నీటిలో వేసి బాగా మరిగించిన తర్వాత అవి పక్కకు తీసేసి ఆ వాటర్ తాగితేనే సరిపోతుందండి. వీటి ఫలితం మనకు వెంటనే కనబడకపోయినా మనం ఇలా తాగుతూ ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకి దీర్ఘకాలిక సమస్యలు రాకుండా అయితే చాలా కాపాడుతాయండి. సన్నగా అయితే వర్షం పడుతుంది కదండి, చల్ల చల్లగా ఉన్నది. ఇప్పుడైతే వేడివేడిగా నేను ఉప్మా అయితే చేస్తున్నానండి. ఈ ఉప్మాలో అయితే పోపులతో పాటు అప్పుడే కోసుకొచ్చిన ఫ్రెష్ బచ్చల కూర అయితే వేస్తున్నాను చూడండి. మనం అలా అప్పటికప్పుడు అలా ఫ్రెష్గా తెచ్చుకుని వేసుకుంటే మన వంటల్లో చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి పోపులు వేగిపోయిన తర్వాత అయితే పచ్చిమిర్చి వేస్తున్నానండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసి అయితే ఉంచానండి. అదైతే వేసేసి బాగా వేయించేసుకుంటానండి. ఉప్మా గురించి అయితే ఎవరికి తెలియదని కదండి, మామూలుగా అయితే అలా చెప్పేస్తున్నాను. ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు అయితే వేస్తానండి. తర్వాత అయితే బచ్చల కూర అయితే నేను కడిగి అయితే తెచ్చుకున్నాను. అదైతే కట్ చేసి అయితే వేసేస్తానండి. అలా ఫ్రెష్గా అప్పటికప్పుడు అలా తెంపుకుని తెచ్చుకుంటే అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనకు అందుతాయండి. ఒక్క పూట కూడా మనం అవి వాడిపోకుండా ఉంటాయి కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి. నేనెప్పుడు ప్రతి వీడియోలోనూ చెప్తాను, ప్లేస్ ఉంటే కనుక తప్పనిసరిగా మీకు వీలైనవన్నీ కూడా పండించుకోవడానికి ప్రయత్నించండి. ఆకుకూరలు అన్నీ మంచివండి, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఆర్గానిక్గా పండించుకుంటే అన్నిటికీ కూడా చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఇందులో 1 ఇంచు అల్లం ముక్క కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసానండి. అల్లం కూడా మనకు ఉదయాన్నే మంచిదే కదా. ఉప్మాకు సరిపడైతే వాటర్ వేసేసానండి. పొరపాటున ఎక్కువ వాటర్ కానీ అయ్యి ఉప్మా కానీ పల్చగా కానీ అయినట్లయితే చిన్నప్పుడైతే మేము పుర్రుప్మా అనేసి అనేవాళ్ళం అండి. ఇప్పుడు అలాగే అయ్యేటట్టు ఉంది చూస్తుంటే. మా అన్నయ్యలు మా తమ్ముడు మేము అలాగే ప్లేట్లో వేసుకుంటే మొత్తం ప్లేట్ అంతా పాకిరిపోయేదండి. దీన్నైతే పుర్రుప్మా చేసింది అమ్మ అనేసి అయితే అనేవాళ్ళం అండి. ఈరోజు ఇక్కడ నా పరిస్థితి కూడా అలాగే వచ్చినట్లుందండి. నేను మధ్యలో అయితే పెడుతున్నాను, కానీ ప్లేట్ అంతా అయితే సరిదీసుకుంటుంది ఉప్మా. మా ఆయనకైతే పెడతానండి, ఆయన ఏమంటారో అతనేం పేరు పెడతారో చూస్తాను. పెద్దగా వంకలు టింకలు అయితే ఏం పెట్టరులేండి, ఎలాగున్నా కానీ తినేస్తారు. ఆ విషయంలో అయితే మా ఆయన చాలా మంచివారండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇలా పొరపాటున ఉప్మాలో అయితే నీళ్ళు ఎక్కువయ్యి అదొక పుర్రు ఉప్మాలాగా అయితే తయారైతే నాకు కామెంట్ అయితే చేయండి, అలాంటి అనుభవం ఉంటే. ఇలాంటి వర్షాలకి ఇలాంటి క్లైమేట్కి ఇలా ఉంటేనే బాగుంటుందండి. వేడివేడి గోరింటాకు అయితే తెంపు తెచ్చుకున్నానండి. ఇదైతే రుబ్బేసి పెట్టేసుకోవాలి. ఆషాఢం అయితే వెళ్ళిపోతుంది కదండి, అందరూ 2-3 సార్లు అయితే పెట్టేసుకున్నారు. నేను ఇంకా పెట్టుకోలేదు. ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే ఎండు రొయ్యలు గోంగూర వండానండి. ఈ కూర కూడా భలే కుదిరిందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో